ఈ రోజు అయితే బూందీ గరిటతో పని లేకుండా బూందీ లడ్డు చేసి చూపిస్తాను. 1 కప్పు శనగపప్పు అయితే మార్నింగ్ నానబెట్టేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ అయితే మెత్తగా పలుకు లేకుండా మిక్సీ పట్టేసుకోవాలండి. సో దీని ప్లేస్లో మనం శనగపిండి కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా మనం పునుగులు వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలండి. సో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రెడ్గా వచ్చేంత వరకు బాగా వేయించేసుకొని వీటిని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత వీటిని మరీ చల్లారిపోనివ్వకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకుని పౌడర్లా చేసుకుని ఇప్పుడు నేను 1 కప్పు శనగపిండికి 1 కప్పు అయితే పంచదార వేసుకుని ఇందులో బీట్రూట్ జ్యూస్ వేసానండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే అంత హెల్త్కి మంచిది కాదనేసి నేను యాలకుల పొడుగును కూడా వేసుకుని బూందీని కూడా మనకి లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. బూందీని అయితే ఇందులో కలిపేసుకొని